కాకా వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన పెద్దపల్లి కలెక్టరేట్లో కాకా వర్ధంతి ప్రోగ్రాం జరపకపోవడం బాధాకరమన్నారు ఎంపీ వంశీకృష్ణ. అగ్రకుల మైండ్ సెట్ తో ఉండటం వల్లే కలెక్టర్ కాకా వర్ధంతి ప్రోగ్రాంను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరు దళితులనే గాక కాకా లాంటి మహనీయులను అవమానించటమేనన్న వంశీకృష్ణ నిర్లక్ష్యంను సహించేది లేదన్నారు. కలెక్టర్కు ఖచ్చితంగా గుణపాఠం చెబుతామన్నారు వంశీకృష్ణ. మన లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో, ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్కి ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే కాకా గారు తెలంగాణ కోసం పోరాటం చేసినారు. 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా తిని తెలంగాణ కోసము జై తెలంగాణ అని చెప్పి పోరాడినారు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నా ఆఖరి శ్వాస తీసుకుంటా అని చెప్పి చేసినారు. అట్లనే జరిగింది. కానీ జియో ఇచ్చిన తర్వాత కూడా వేరే కలెక్టర్ ఆఫీసులు అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. నిజామాబాద్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, అన్ని కలెక్టర్ ఆఫీసులలో చేసినారు. కానీ కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఇది చేయకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలము దళితులకే కాదు, కాకా లాంటి పెద్ద లీడరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరందరూ గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మాకు ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అనేది మీరు కనుక్కోవాలి. ఎందుకంటే ఒక ఎంపీగా నాకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, నేను నేమ్ ప్లేట్లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము, మళ్ళీ ఈవెంట్స్ అఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్కి కూడా నాకు ఇన్వైట్ రాకపోవడము ఇది కరెక్ట్ కాదు. ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు కూడా ఈవెంట్స్ ఉన్నాయి, నాకు ఇన్విటేషన్ రాలేదు. ధర్మపురిలో కూడా ఈవెంట్స్ ఉన్నాయి, ఇన్విటేషన్ చేయలేదు. ఇది కేవలము ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లెక్క కనబడుతుంది నాకు. ఎందుకంటే ఒక పబ్లిక్ సేవల మనం ఉన్నాము. నేను ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినాను, ఇద్దరం యంగ్ ఉన్నాము. ఆయన నాకంటే చిన్న ఏజ్లో, ఇద్దరు యంగ్ ఉన్నాము. కలిసి మంచిగా పెద్దపల్లికి అభివృద్ధి చేద్దాము, మంచిగా పనిచేద్దామని చెప్తే లేదు గీదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రవర్తన మార్చలేదు. వారి ఎవరి ఆదేశాల మీద పనిచేస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజల కోసమే నేను ఉన్నా అని చెప్పి మళ్ళొకసారి మీకు భరోసా.